ఈరోజు మార్గశిర మాస ప్రారంభము మొదటి రోజు. ఈ పాఠ్యమి రోజును పోలీస్వర్గ పాఠ్యమని, పోలీ పాఠ్యమని వ్యవహారికంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. మనకు అనేకమైనటువంటి నోములు ఉన్నాయి. మన రాయలసీమ ప్రాంతంలో తక్కువ, కానీ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ నోములు ఆచరిస్తూ ఉంటారు. అట్ల తద్ది నోమని, 21 కుడుముల నోమని, అమ్మలక్కల నోములని, కేదారేశ్వర నోములని, ఇలా ఈ అన్ని నోముల కంటే చాలా పురాతనమైనది. పురాతన కాలం నుంచి ఆచరింపబడుతూ ప్రశస్తి చెందినటువంటిది. అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, మిక్కిలి కోరికతో, మిక్కిలి అనురక్తితో ఆచరించేటువంటి నోము పోలీస్వర్గ నోము. ఈ పోలీస్వర్గ నోము నేటికి కూడా, నేటి ఈ ఆధునిక కాలంలో కూడా ఎంతో అనురక్తితో, ఎంతో భక్తితో ఆచరించేటువంటి వారు వికృతంగా ఉన్నారు. ఈ పోలీ వ్రతనోము కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒక జానపద కథలాగా ఉంటుంది. ఈ కథను ఈ కార్తీక మాసమంతా విని అక్షతలు శిరస్సులు ధరించేటువంటి ఆచారము పురాతన కాలం నుంచి కూడా, చాలా కాలం నుంచి కూడా నేటికి కూడా నడుస్తూ ఉన్నది. ఈ పాఠ్యమి రోజు ఆ పోలీస్వర్గ నోముల గురించి మనము తెలుసుకుందాం. ఆ భగవంతుని అనుగ్రహం పొందుదాం. పూర్వకాలంలో ఒక రజక స్త్రీ ఉండేది. చాకలి వర్ణము సంబంధించినటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆమెకు 5 మంది కోడళ్ళు. ఆ 5 మంది కోడల్లో చివరి ఆమె అయినటువంటి చిన్న కోడలికి చాలా భక్తి. ఆమె చిన్ననాటి నుంచి కూడా పుట్టింటి వద్ద ప్రతినిత్యం కూడా చెట్లు యొక్క పూలను సేకరించడము, పూలమాలలు కట్టడము, భగవంతునికి అలంకారంగా ఆ పూలమాలలు సమర్పించడము, వివిధ పూలల చేత భగవంతుని అర్చించడము, దేవాలయ ప్రాంగణాన్ని కూడా పూలతో అర్చించడము, ధ్వజస్తంభము దగ్గర ఇతర దేవతామూర్తుల వద్ద శోభాయమానంగా రంగవల్లులు దిద్దడము, ఇలా చేస్తూ ఉండేది. ఆమెకు రోజంతా కూడా ఇలా భగవత్ సేవలోనే గడిచిపోతూ ఉండేది. కాలం గడుస్తూ ఉంది. ఆమెకు ఒక్కరోజు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా చాలా చక్కగా భగవత్ సేవ చేసేటువంటి భాగ్యం ఆమెకు లభ్యమైంది. చివరికి తనకు వివాహమైంది. వివాహమైన తర్వాత ఆ భగవత్ సేవకు ఆమెకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదివరకట్లాగా భగవత్ సేవ చేసేటువంటి అవకాశము ఆమెకు లభ్యం కాలేదు. ఆ ఆటంకానికి కారణం ఎవరు? ఆమె అత్తగారే. ఆమె అత్త కూడా కాస్త కూస్త భక్తి ఉన్నది, కానీ ఎక్కువగా తానే భక్తిపరురాలను, తనకంటే ఎవరు భక్తిపరులు లేరు అనేటువంటి క్రమంతో కూడుకున్నటువంటి భక్తి ఆమెది. కొంచెం కాస్తో కూస్తో శ్లోకములు చదువుకొని స్పష్టంగా పలికేటువంటి జ్ఞానం ఉండడం చేత ఆమె నలుగురిని చేరదీసి అందరికీ శ్లోకాలు పలికించడము, భజన కీర్తనలు పాటించడం, ఇవన్నీ చేస్తూ ఉండేది. అమ్మలక్కలు కూడా ఆమె చుట్టూ చేరి ఆమెను గొప్పగా చూసేవాళ్ళు, ఆమెను చాలా పొగుడుతూ ఉండేవాళ్ళు. దానితో ఆమెకు చాలా గర్వము. తాను మించిన భక్తురాలు లేదు, తనకు మించినటువంటి జ్ఞానం లేదు, తనకంటే తెలివిపరాలు లేదని చెప్పి చాలా అహంకారంగా కూడా దేవాలయంలో దానిలో ప్రవర్తించేది. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలుసు. ఇట్లా ఉండగా ఈ కోడలు వచ్చిన తర్వాత, కోడలు ఉదయం లేచినప్పటి నుంచి ఒక్కొక్కసారి ఆహారం కూడా తీసుకోకుండా ఆ భగవంతుని ధ్యానంలో లీనమైపోయేదన్నమాట. ఆ కోడల యొక్క భక్తిని చూసి అందరూ ఆమెను పొగడడం మొదలు పెడుతున్నారు. అప్పుడు ఈమెకు, అరే నాకున్న కీర్తి పోతుందే, ఈమెను పొగుడుతున్నారే అని కోడల మీద కొంచెం ఈర్షా ద్వేషాలు కలిగాయి. కాబట్టి కోడలకు పూజలు చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉండేది కాదు. అన్నింటికి ఆటంకాలు కల్పించడము, పక్కన పెడుతూ ఇలా చేస్తూ ఉండేది. సరే, ఆమె
భక్తి కాబట్టి మనసులోనే భగవంతుని ధ్యానం చేస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉండేది. ఒకానొక రోజు కార్తీక అమావాస్య సంభవించింది. ఆ గ్రామంలో కార్తీక అమావాస్య రోజు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవాలయానికి వేంచేసి నదికి వెళ్ళి స్నానం చేసి ఆ గ్రామంలోని దేవాలయానికి వేంచేసి అనేక రకాలుగా భగవత్ ఆరాధన చేసేటువంటి పద్ధతి. కాబట్టి ఆ రోజు తన కోడలు దేవాలయానికి వస్తే ఆమె చేసేటువంటి ఆ భక్తికి అందరూ ఆమెను కీర్తిస్తారనే భావన చేత చిన్న కోడలను దేవాలయానికి రాకుండా చేయాలనుకుంది. అంతేకాకుండా ఇంటిలో పూజా ద్రవ్యములు ఏమీ కూడా ఆమెకు లభ్యం కానట్లుగా అన్నీ ఇంట్లో ఎక్కడో దాచిపెట్టడం లేదా తన వెంట తీసుకుని వెళ్ళడమో చేయడం జరిగింది. మిగతా కోడలన్నీ తీసుకుని చిన్న కోడలికి మాత్రమే ఇంట్లో పనులన్నీ పురమాయించి మేము వచ్చినప్పుడు ఈ పనులన్నీ నువ్వు చేయాలని ఆమెను గద్దించి కోడలతో కలిసి ఆ అత్తగారు వెళ్ళడం జరిగింది. ఈ కోడలు ఏమాత్రమూ బాధపడలేదు. ఆమెకు మనసులో ఉన్నటువంటి భక్తి కాబట్టి తన ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి బావిలో చలనీళ్ళ స్నానం చేయడం జరిగింది. అట్లాగే ఆ ప్రాంగణంలో ఒక పత్తి చెట్టు ఉంటే ఆ చెట్టు యొక్క పత్తిని సేకరించి ఒత్తులు తయారు చేయడం జరిగింది. ఆనాటి రోజుల్లో చల్ల చిలకడం మజ్జిగ చిలికేటువంటిది ప్రతి ఇంట్లో ఉండిందన్నమాట. కాబట్టి ఆ మజ్జిగను చిలికి ఆ వచ్చినటువంటి వెన్నతో ఆ ఒత్తిడి వెలిగించి దీపారాధన చేసి మనపూర్వకంగా ఆధ్యాత్మికంగా భగవంతుని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంది. ఆమె ఆ భక్తికి పరమేశ్వరుడికి సంతోషం కలిగింది. ఒక పుష్పక విమానాన్ని పంపించడం జరిగింది. ఆమె బంధుతోనే ఆ పుష్ప విమానాన్ని ఎక్కడం జరిగింది. ఆ సమయానికి దేవాలయానికి వెళ్ళినటువంటి అత్త కూడా రావడం జరిగింది. పుష్ప విమానం కొంచెం ఎత్తుకు లేస్తూ ఉంది. అత్తగారు మరి నేను కాకుండా ఆమె వెళ్ళడమే, నేను వెళ్ళాల్సిందని చెప్పి ఆ కోడలు పుష్పవిమానం నుంచి లాగడానికి కాలుబట్టి లాగుతూ ఉంది. కొద్దిగా ఎత్తుకు పుష్పవిమానం లేచింది. మిగతా కోడళ్ళు కూడా ఒకరి కాలు ఒకరు పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుష్పం కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత భగవంతుడు మీ కోడలైనటువంటి పోలితో మీకు పోలికే లేదు భగవంతుని సేవలో భక్తిలో, కాబట్టి మీరు స్వర్గానికి రావడానికి వీలు లేదని చెప్పి వారిని పుష్పక విమానం నుంచి కిందికి తోయడం జరిగింది. ఆ పోలి సశరీరంతో స్వర్గానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిలో ఐక్యం కావడం జరిగింది. ఇదంతా కూడా కార్తీక అమావాస్య రోజు జరగడం జరిగింది. ఈ విషయమంతా కూడా మార్గశిర పౌర్ణమి రోజు భక్తులందరికీ తెలిసి ఆ పోలిని కీర్తిస్తూ ఈ కథను విని అక్షత శిరస్సు ధరించి అందరూ కూడా భగవంతుని అనుగ్రహం పొందసాగారన్నమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మార్గశిర పౌర్ణమిని పోలిపాడ్యమిగా స్వర్గం పోలి వెళ్ళింది కాబట్టి పోలి స్వర్గపాడ్యమిగా పోలి స్వర్గంగా కీర్తిస్తూ ఉన్నారు. అందరూ ఈ వృత్తాంతాన్ని విని సుఖ సంతోషాలు తొలుగారు. మీరు కూడా ఈ పోలి పాడ్యమి పోలి స్వర్గం సంబంధించిన వృత్తాంతాన్ని విని భగవంతుని అనుగ్రహం పొందుదురుగాక. ఇట్లు మీ పురోహితుడు వారణాసి ప్రసాద్ శర్మ, నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపుర గ్రామము, సిద్ధేశ్వర స్వామి దేవాలయం. మన దేవాలయంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరుడు బ్రహ్మసూత్రము కలిగినటువంటి సిద్ధేశ్వరుడు. కొన్ని లింగాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం అనేటువంటి కొన్ని రకాలైనటువంటి గీతలు ఉంటాయి. అవి మహానుభావులు పూర్వం ఋషులు నిర్ణయించి ఉంటారన్నమాట. ఆ విగ్రహానికి, ఆ ప్రాంతానికి, ఆ కింద యంత్రానికి ఆ శక్తి ఉన్నప్పుడే వాళ్ళు నిర్ణయం చేసి పెట్టేటువంటి వారు అన్నమాట. అలా బ్రహ్మసూత్రము ఋషులు నిర్ణయించినటువంటిది. ఇది ఎప్పుడో జనమేజయ ప్రతిష్ఠ జరిగినటువంటి పురాతనమైనటువంటి లింగం. ఈ కార్తీక మాసం అంతా కూడా మనము బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం కంటే ముందే ప్రాతకాలంలోనే అనేకమైనటువంటి మంత్రముల చేత విశేషమైనటువంటి సంకల్పం చేత ఆ స్వామిని అర్చిస్తూ ఉన్నాం. కార్తీక సోమవారం నాడు పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని ఇంకొక రామాలయంలో మీ గోత్రనామాలతో ఆకాశ దీపాన్ని ప్రతినిత్యం అక్కడ కూడా ఉత్థానం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు ఆకాశదీప ఉత్థాన పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఈ విశేషమైనటువంటి కార్తీక పూజ అభిషేక అర్చన ఫలితములు మరియు ఆకాశదీప ఉత్థాన ఫలితము మరియు కార్తీక పౌర్ణమి దీపోత్సవ ఫలితము మీకందరికీ ఆ భగవంతుడు ప్రసాదించి మేము అందరూ క్షేమముగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ భగవన్ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదించాడు. వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి అవకాశాన్ని కలిగించి